హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగానే ఉన్నారనుకుంటాను. ఈరోజు మనము వార్డ్‌రోబ్ చేసే వుడ్ వర్క్ చూపిస్తున్నామండి. ఇప్పుడే పూజ బిగినయింది. వర్కర్స్ అంతా వచ్చేసారు. ఇది సెంచురీ ప్లైవుడ్ అండి. సైనిక్ 710 దీని నంబర్ అండి. ఇది కంప్లీట్ BWP. ఇది నెంబర్ 1 క్వాలిటీగా ఉంటుందండి. ముందుగా ప్లైవుడ్ శుభ్రం చేసుకుంటున్నారండి. దాని మీద ఏమైనా నలకలు కానీ ఏమైనా డస్ట్ లాంటిది ఏమైనా ఉంటే అదంతా శుభ్రం చేస్తున్నారు. ఎందుకంటే అండి ఫెవికాల్ వేస్తున్నారు. దీన్ని మొత్తం ఫెవికాల్తో పూసేస్తారు. ఫెవికాల్ షీట్ అంతా సమానంగా ఎక్కడ గ్యాప్స్ లేకుండా అన్ని చోట్ల అంటుకునే విధంగా ఫెవికాల్ పూస్తున్నారండి. ఫెవికాల్ ఇలా పూసిన తర్వాత దీని మీద ప్రీమియర్ డెకరేటివ్ లామినేట్స్ అంటిస్తారండి. ఆ లామినేట్స్ అంటించడం కోసమే ఇలా ఫెవికాల్ పూస్తున్నారండి. కొన్ని షీట్లకైతే అంటే కొన్ని ప్లైవుడ్స్కి అయితే 1 సైడ్ మాత్రమే లామినేట్ చేస్తామంటున్నారు. మరి కొన్నిటికైతే 2 సైడ్స్ కూడా లామినేట్ చేస్తామంటున్నారు. అదే 1 సైడ్ ఎందుకు లామినేట్ చేస్తారా, 2 సైడ్స్ కూడా ఎందుకు లామినేట్ చేస్తారా అనేది మీకు తర్వాత వీడియోలో తెలుస్తుందండి. ఇవి వృందా ప్రీమియర్ డెకరేటివ్ లామినేట్స్ అండి. ఈ లామినేట్స్ని ప్లైవుడ్ మీద ఇందాక ఫెవికాల్ అంటించిన ప్లైవుడ్ మీద వీటిని అంటిస్తారండి. ఇది కూడా మంచి క్వాలిటీ, ప్రీమియర్ క్వాలిటీది. చూసారా, ఫెవికాల్ పూసిన ప్లైవుడ్ మీద ఈ లామినేట్ని అంటిస్తున్నారండి. సమానంగా సరిగా చూసుకొని అంటించాలి. దీన్ని ఎక్కువ తక్కువ రాకుండా చూసుకుంటున్నారు. ఇలా అంటించిన లామినేట్ను అది బాగా అంటుకునేలా అన్ని వైపులా బాగా ప్రెస్ చేస్తారు. కొన్ని ప్లైవుడ్స్కి ఓన్లీ సింగిల్ సైడే లామినేట్ ఇచ్చారు. బట్ కొన్నిటికైతే 2 సెట్స్ కూడా లామినేట్ చేస్తున్నారు. దీనికి 2 సైడ్స్ లామినేషన్ వస్తుందండి. చూడండి, ఈ ప్లైవుడ్కు
టూ సైడ్స్ లామినేట్ చేస్తున్నారు. ఎందుకంటే ఇది సెల్ఫ్లో ఇన్నర్ సైడ్ వస్తుంది. ఇది అంటే టూ సైడ్స్ కూడా ఇది కనిపిస్తుంది. అందుకోసం ఎటు చూసినా మనకు లామినేట్ కనిపించాలి కాబట్టి టూ సైడ్స్ దీనికి లామినేట్ చేస్తున్నారు. ఇలాగ అంటించిన లామినేట్ గల ప్లైవుడ్ని అన్నిటిని ఒకదాని మీద ఒకటి పేర్చి దాదాపు 1 డే వాటిని వదిలేశారండి. ఎందుకంటే అవి బాగా ఆ లామినేట్స్ ఆ ప్లైవుడ్ మీద బాగా స్టిక్ అయిపోతాయి అన్నమాట. అందుకోసం ఒక రోజు మొత్తం వీటిని అలాగే అంటించేసి వదిలేశారు. ఇది సెకండ్ డే అండి. వుడ్ వర్క్ బిగిన్ అయిపోయింది. సెల్ఫ్కు అవసరమైన మొత్తం మెజర్మెంట్స్ యాజ్ పర్ మెజర్మెంట్ అన్నీ కట్ చేసుకుంటున్నారు. ఇంతకుముందు కంప్లీట్ ఫాల్స్ సీలింగ్ మీద ఒక వీడియో పెట్టానండి. ఆ వీడియోలో నేను చెప్పాను మీకు వుడ్ వర్క్ బిగిన తర్వాత ఈ వుడ్ వర్క్ వీడియోస్ కూడా మీకు పెడతానని చెప్పాను. సో ఇప్పుడు పెట్టాను. ఒకవేళ మీరు ఆ వీడియో చూడకపోతే చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఆ వీడియో ఇస్తానండి. మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి ఆ వీడియోని చూడొచ్చు. అంటే చూస్తే మీకు ఇంకా కరెక్ట్గా క్లియర్గా ఉంటుంది. ఫ్లైవుడ్ కూడా ఫాల్స్ సీలింగ్ కూడా ఎలా చేసామనేది కూడా మీకు తెలుస్తుందండి. ఓకేనా? మీరు డిస్క్రిప్షన్లో వెళ్ళి చూడొచ్చు. ఇది 22.5 పెడుతున్నారేమ్మా బాబు? అది 22.5 ఉంది కదా, ఇది 22.5 పెట్టాడు ఈయన. ఓకే 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 ఓకే. ఇలా ఎగ్జాక్ట్ మెజర్మెంట్తో కట్ చేసుకున్న ప్లైవుడ్ని లోపల వాల్ దగ్గరికి తీసుకెళ్తున్నారండి. ఈ ఇంజనీర్లు వాల్ దగ్గర మెజర్మెంట్ తీసుకుంటున్నారు. ఏ సెల్ఫ్ ఎంత ఉండాలా, సెల్ఫ్లో ఎంత మెజర్మెంట్లో రావాలి, డ్రెస్సింగ్ టేబుల్ ఎక్కడ ఉండాలి, అది ఎంత మెజర్మెంట్లో ఉండాలి అనేది కరెక్ట్గా ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ తీసుకుంటున్నారండి. ఎగ్జాక్ట్లీ మెజర్మెంట్ ఉంటే దాని ప్రకారం మనం పని చాలా సులభంగా చేయొచ్చు. కట్ చేసిన ప్లైవుడ్ షీట్స్కు ఫెవికాల్ పూసి అవి రెండు కరెక్ట్గా కలిసేలా మేకులు కొడుతున్నారండి. సెల్ఫ్కు అవసరమైన 4 ప్లైవుడ్ షీట్లను ఫెవికాల్ పూసి వాటిని జాయింట్ చేసి మేకులతో కొట్టి తర్వాత ఆ మేకులకు ఒక 2 ఇంచుల దూరంలో మళ్ళా రివిట్లు బిగించి చాలా స్ట్రాంగ్ చేస్తారండి. ఇట్లా ఫెవికాల్ పూసి మేకులు కొట్టినందువల్ల చాలా స్ట్రాంగ్ ఉంటుంది. అండ్ ఒక మేకుకు మధ్యలో రివిట్ బిగించినందువల్ల ఇంకొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది.
సెల్ఫ్కు కింద స్టాండ్ కావాలి కదండి, అందుకోసమే ఒక 4 ఇంచులు కింద వదిలారు. అది స్టాండ్ లాగా పనిచేస్తుంది. ఇందాక 2 సైడ్స్ కూడా లామినేట్ చేశారు కదండి, అది ఎందుకనేది మనకు అర్థం కాలేదు కదా. ఇప్పుడు చూడండి, ఒక సెల్ఫ్లో ఒకటి హారిజాంటల్గా ఒకటి వర్టికల్గా 2 ఇవి చెక్కలు బిగిస్తారు. అవి సరిగా బిగించుకునేందుకు అవసరమైనవి వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు. ఆ చెక్క వచ్చి ఇందులో బిగించుకునేలాగా అక్కడ కొంతవరకు కట్ చేస్తున్నారు. ఇలా కట్ చేసిన 2 షీట్స్ని కూడా ఫెవికాల్ పూసి ఇందులో స్టిచ్ చేస్తున్నారండి. ఫెవికాల్ మీద అది సెట్ అవ్వాలనుకుంటాను, సో అందుకోసమే ఫెవికాల్ పూస్తారు. చూడండి, ఆ గ్యాప్లోకి
ఇప్పుడు పెడుతున్నారు చూడండి, ఈ షీటు గ్యాప్ వెళ్ళిపోతుంది. చూసారా, ఈ 2 షీట్లను ఒకదానిలోకి ఒకటి సెట్ చేస్తున్నారండి. ఇందాక మనం అనుకున్నాము 2 వైపులా కూడా లామినేట్ చేశారు అని చెప్పి. ఇప్పుడు మీకు అర్థమైందండి, ఇది 2 సెట్స్ కూడా కనిపిస్తూ ఉంటుంది. సో అందుకోసం 2 వైపులా కూడా లామినేట్ చేశారు. ఇలా తయారైన సెల్ఫ్ను బ్యాక్ సైడ్ 6 mm షీట్ తోటి కవర్ చేసేసారండి, మూసేశారు. అలా మూసేసి దానికి మేకులు, రివిట్లు అన్ని బిగించేస్తారు. ఇలా బిగించడం వల్ల ఇది స్ట్రాంగ్గా ఉండి ఇంతటితో ఈ సెల్ఫ్ అనేది క్లియర్ అయిపోయినట్టు అండి. ఈ సెల్ఫ్ వర్క్ అనేది పూర్తిగా అయిపోయినట్టు. ఇలా కంప్లీట్ అయిన సెల్ఫ్ను స్టాండ్ చేశారండి. ఆ కంప్లీట్ అయిన సెల్ఫ్ ఇలా ఉంటుంది. ఇలా మొత్తము 3 సెల్ఫ్లు వస్తాయి. వచ్చేస్తుంది.
ఇది కంప్లీట్ అయిపోతే ఇలా ఉంటుందండి. బట్ మీకు అనిపించవచ్చు ఈ సెల్ఫ్లో ఏమి అరల్ లాంటివి ఏమి లేవే, ఇదేమి వార్డ్రోబ్ రా బాబు అని చెప్పి మీకు అనిపించవచ్చు. బట్ ఇక్కడ ఓనర్స్ ఇష్ట ప్రకారము అవి రిమూవబుల్ అండి. ఇక్కడ అరలైతే వస్తాయండి, బట్ అది రిమూవబుల్, మన ఇష్టం. మనం ఎక్కువ పెట్టుకోవచ్చు, తక్కువ పెట్టుకోవచ్చు. అంటే అవి కరెక్ట్ మెజర్మెంట్ మీద పెట్టాలని ఏం లేదండి. అది అవసరం లేదనుకోండి మనం తీసేసుకోవచ్చు. లేదు ఎక్కువ వస్తువులు పడతాయి అనుకున్నాం అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 వేసామనుకోండి, వాటిల్లో మనకు అవసరం వారే ఇక్కడ ఎక్కువ వస్తువులు పెట్టాలనుకోండి, అది 2 ఇబ్బందిగా ఉందనుకోండి తీసేయవచ్చు. ఇవి రిమూవబుల్ గా ఇక్కడ పెట్టేస్తున్నాం. అందుకోసం లోపల ఏం పెట్టలేదు. ఇది మొత్తం కంప్లీట్ అని తెలుస్తుందండి మీకు. అది ఈ వార్డ్రోబ్ యొక్క పై భాగాన్ని తయారు చేసేందుకు ఈ షీట్ మీద ఫెవికాల్ పూస్తున్నారు. ఇలా ఫెవికాల్ పూసిన తర్వాత దాని మీద మరొక షీట్ ని అంటించేస్తారు. అంటించి రివిట్స్ తోటి మేకులతోటి బిగించేస్తారు. ఇలా బిగించిన తర్వాత పై భాగం అనేది వచ్చేస్తుందండి. దానికి 7 డోర్స్ ఉంటాయి. ఈ లోపల మొత్తము ఎంప్టీగానే ఉంటుందండి. యాజ్ పర్ ఓనర్స్ ఇష్టం మీద అలా చేశారు. లోపలంతా ఎంప్టీగా ఉంటుంది. ఏమి అరల్ లాంటివి ఉండవు అనమాట. అరల్లో ఉంటే కొంతవరకు లిమిట్ ఉంటుంది. సో ఈ 7 డోర్స్ కూడా మనం ఓపెన్ చేసి పైవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎంత పెద్దదైనా సరే పెట్టుకోవచ్చు. అందుకోసం అలా ఏర్పాటు చేయడం జరిగిందండి. సో ఈ వీడియో చాలా లెంగ్త్ అయిపోయిందండి, ఎందుకంటే ప్రతిదీ వివరంగా చెప్పాల్సి వస్తుంది. లెంగ్త్ చాలా ఎక్కువ అయిపోయింది. సో ఈ వీడియో ఎంతటితో ముగిస్తున్నాను. దీని తర్వాత దీన్ని లామినేట్ చేస్తారు కదా, డోర్స్ పెట్టి లామినేట్ చేసి లోపల అరలేసి లామినేట్, దీనికి గ్లాసీ లామినేట్స్ వాడుతున్నారండి. అదంతా కంప్లీట్ అయిన తర్వాత మరొక వీడియోను నేను చేసి పెడతానండి. అలాగే ఈ వార్డ్రోబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీ స్టాండ్ వీడియో కూడా పెడతానండి. ఈ వార్డ్రోబ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత టీవీ స్టాండ్ చేస్తాము. టీవీ స్టాండ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ యూజ్ చేస్తామండి. అన్ని వీడియోలు కూడా మీకు పెడతానండి, మీరు చూడండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.